హలో వెల్కమ్ టు క్రేజీ సిస్టర్స్. వీడియోస్ పెట్టడం చాలా బాగా లేట్ అయిపోయింది. సో నేను ఈరోజు గుంత పొంగనాలు చేశాను. పిల్లలు స్నాక్స్ చేయంటుంటే స్నాక్స్ లెక్కన టిఫిన్ అయినా బాగుంటుంది. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ కాగాక పోపు దినుసులు నేను ఒక 2 ఆనియన్స్ అండి, పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసి వేసేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ వేసి ఆయిల్లో వేసేసి కాస్త వేయించాలండి. ఒకసారి కలిపుదామంతా. ఉదయాన్నే రోజు దోశ కాకుండా దోశ పిండితో ఇలా గుంత పొంగనాలు చేసేసామంటే పిల్లలు బాగా చాలా అంటే చాలా బాగా తింటారు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో అలాగే టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ కూడా వేసేసి అంతా కలిపి 2 మినిట్స్ ఉడకనిచ్చేద్దామండి. సో చూశారు కదా, 2 మినిట్స్ తర్వాత పసుపు వేసి అంతా ఒకసారి కలుపుదాం. చూడండి, రెడీ అయిపోయింది. ఇది బాగా ఉడకాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే దోశ పిండి మళ్ళీ మనం పొంగనాలు వేస్తాం కదా, అప్పుడు ఉడికేస్తుంది. ఇప్పుడు దోశ పిండిలో ఈ మిశ్రమం వేసి బాగా కలుపుదాం. చూశారు కదా, అంతా ఇలా కలిసేటట్టు బాగా తిప్పేసుకోవాలండి. ఇంతేనండి, చాలా అంటే చాలా ఈజీ. ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని గుత్త పొంగనాల ప్లేట్ ఉంటుంది కదండి, సో అది హీట్ అయ్యాక ఆయిల్ వేసేసుకోవాలి. సో ఇలా ఆయిల్ వేసుకున్నాం కదండి, ఇలా గుంత గంట తీసుకొని ఇలా, అంతేనండి, ఈజీ అండి. పునుగులు ఇలా వేసేది మీరు చూసేయండి. సో ఇలా అన్నీ వేసేయాలి. ఇలా వేసేసి మూత పెట్టి, అంటే లో ఫ్లేమ్లోనే ఉంచాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టి 2 మినిట్స్ మనం ఉడికించేద్దాం. సో మూత పెట్టేస్తాం. చూసారు కదండి, 2 మినిట్స్ తర్వాత ఒక సైడ్ ఉడికేసాయి కదా, మళ్ళీ రెండో సైడ్ అన్నీ ఇలా పొంగనాలన్నీ తిప్పేద్దాం. ఇంతే, చాలా అంటే చాలా ఈజీ. 2 సైడ్ కాలిచ్చేసి తీసేయటమేనండి. ఇవి కాలకపోతే అంత బాగుండవండి. సో అలా లైట్గా కాల్చుకుంటే సరిపోతుందండి. చూశారు కదా, గుంత పొంగనాలు రెడీ. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్.